రాజమండ్రిలో రియాన్ష్ కుటుంబాన్ని విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాదిక్ పై విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ వేధించారని, నూకరాజుకు చెందిన ఆస్తులను తన పేరున రాయించుకున్నారని కూడా ఆరోపణలు గుప్పించారు. సాదిక్ కరడుగట్టిన నేరస్తుడు, అతనితో పాటు మరో 9 మందితో కూడిన ముఠా ఉందన్నారు విజయసాయిరెడ్డి. సాదిక్ కారణంగా హిందూ మతానికి చెందిన ఒక రెడ్డి కుటుంబం, బీసీ వర్గానికి చెందిన మరో కుటుంబం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ పరిధిలో దాదాపుగా 15 కుటుంబాలను వేధించారని, హిందువుల ఆస్తులను లాక్కోవడంతో పాటు మత మార్పిడి చేసినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఈ ఘటనలో అమ్మ అంటే తాతయ్యని, అమ్మమ్మని, అలాగే తల్లిని కోల్పోయిన ఏదైతే రియాన్స్ రెడ్డిని ఈరోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక్కడ రాజమండ్రికి వచ్చి, రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళి వారి నానమ్మ దగ్గర ఉన్న రియాన్స్ రెడ్డిని పరామర్శించారు. పరామర్శించిన తర్వాత ఈ జరిగిన ఘటన మీద మొత్తం రియాన్స్ రెడ్డిని అడిగి చాలా కూలంకషంగా ఆయన వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే రియాన్స్ రెడ్డి కూడా చాలా ధైర్యంగా ఆ రోజు జరిగిన సంఘటన కావచ్చు, అంతకు ముందు సాదిక్ ఏ విధంగా తమ కుటుంబాన్ని కానీ తన తల్లిని కానీ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ విజయసాయిరెడ్డికి రియాన్స్ రెడ్డి వివరించిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే సౌజన్య ఆత్మహత్యకి చేసుకునే ముందు తన కారు డిక్కీ, స్కూటర్ డిక్కీలో పెట్టిన లెటర్ కూడా విషయాన్ని కూడా అతను విజయసాయిరెడ్డి ముందే దాన్ని ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో పూర్తిగా ట్విట్టర్ లో కూడా పెట్టారు. దాంట్లో 5 పేజీల లేఖలో తన ఆవేదన కూడా ఏ విధంగా సౌజన్య అందులో పేర్కొందో కూడా మీడియా సమావేశంలో ఇక్కడ విజయసాయిరెడ్డి వెల్లడించిన పరిస్థితి. అంటే రావులపాలెం జంక్షన్ లోనే వీరు ఉంటారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వీరు ఎవరైతే రియాన్స్ రెడ్డి నానమ్మ అలాగే తాతయ్యని కూడా విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా ఈ ఘటన జరిగిందన్న దాని మీద ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. కేవలం ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి సాదిక్ అనుసంధానమై ఉన్నాడనే ఆరోపణలు కూడా చేశారు. ఒక 10 మంది గ్రూప్ కలిపి ఈ లవ్ జెహాదీ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా ఇక్కడ జరుగుతుంది. ఈ మత మార్పిడి కార్యక్రమాల్ని అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా అసలు ఈ విషయాల మీద అసలు స్పందించట్లేదు. ఆయన అసమర్థ ప్రతిపక్ష నేతగా జగన్ ని, అసమర్థ ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని విజయసాయిరెడ్డి ఇక్కడ మీడియా సమావేశంలో కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద సిబిఐ, ఎన్ఐఏ కూడా ఈ కేసుని అప్పగించాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఏదైతే కోట్ల రూపాయల ఆస్తుల్ని, ఏదైతే సౌజన్యకి చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని సాదిక్ చాలా బలవంతంగా ఇక్కడ రాయించుకున్నాడు. ఆ వివరాలు కూడా ఆ లేఖలో సౌజన్య పేర్కొంది. ఆ మొత్తం కాకినాడ, రాజమండ్రి, రావులపాలెంలో సెంటర్ లో ఉన్న 40 సెంట్ల భూమి, అలాగే కాకినాడలో పనసపాడు జంక్షన్ లో ఉన్న స్థలం, అలాగే మరికొన్ని ఆస్తులు మొత్తం అన్ని కూడా తను బలవంతంగా రాయించుకున్నట్టుగా కూడా విజయసాయిరెడ్డి ఆవిడ మరణ వాంగ్మూలంలోని లేఖల ఆధారంగా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ రియాన్స్ రెడ్డితో మాట్లాడినప్పుడు కూడా చాలా అంశాలు విజయసాయిరెడ్డి ఈ కేసులో తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సాదిక్ అనే ఈ పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు కుటుంబాన్ని సాదిక్ ఏ విధంగా వేధించేవాడు అనే విషయాలన్నీ కూడా సౌజన్య తన లేఖలో 5 పేజీల లేఖలో విపులంగా రాసిందని కూడా ఆయన పేర్కొన్నారు. తన ఆస్తుల్ని ఒకసారి అంటే సౌజన్య తన లేఖలో పేర్కొన్నట్టుగా ఒకసారి సముద్రంలో నెట్టేసి చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా తాను బయటపడ్డానని చెప్పేసి కూడా లేఖలో ఉందని కూడా ఉంది. ఆ లేఖలో సారాంశం అంతా కూడా ఇప్పుడు ట్విట్టర్ లో పెట్టానని చెప్పి కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు, టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా